ఈరోజు ఈ వీడియోలో న్యూరా యూఎస్ఏ రావాలంటే ఒక రూల్‌ని తీసుకొనొచ్చారు. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ మధ్య కాలంలో యూఎస్ఏలో చాలా మంది స్టూడెంట్స్ చనిపోతున్నారు. హెల్త్ ఇష్యూస్ వలన. మెయిన్‌లీ కొంతమంది హార్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇంకొంతమంది ఏంటంటే బాగా కాఫ్ రావడము, వాళ్ళు హాస్పిటల్స్‌కి వెళ్ళలేకపోవడం వలన, అండ్ ఇంకొంతమంది అంటే యూఎస్ఏకి వచ్చిన కొద్దిసేపటికి అంటే వితిన్ గంటలలోనే చనిపోయారు. సో, వాటి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నాకు తెలిసినటువంటి కొన్ని ప్రికాషన్స్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, ఇంకా యూఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి న్యూ రూల్ ఏంటంటే క్రానిక్ డిసీజెస్ ఎవరికైతే ఉంటాయో ఐ మీన్ డయాబెటిస్ కావచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కానియండి, లేకపోతే ఒబెసిటీ కానియండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి వీసా ఇచ్చేటప్పుడు కొంచెం గట్టిగా చూడాలి. అంటే కొంచెం స్ట్రిక్ట్ చేయాలి వాళ్ళకి వీసాలు ఇవ్వడం అని జెప్పేసి. అదేంటి అసలు ఎలాంటి జబ్బులు లేకుండా ఎవరికుంటారు? ఈ రోజులలో అది కామన్ గదా! అలాంటి డిసీజెస్ ఉండడం. సో, ఇంక అమెరికా రావడం కష్టమేనా అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, ఇంక అసలు ఈ రూల్ ఎందుకు పెట్టారు అంటే ఎవరైతే ఈ హెల్త్ కండిషన్స్‌తో బాధపడుతుంటారో వాళ్ళకి రెగ్యులర్‌గా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉండాలి. సో, దానివలన ఏంటంటే వాళ్ళు యూఎస్ వచ్చిన తర్వాత యూఎస్ గవర్నమెంట్ బెనిఫిట్స్ పొందుతారేమో అని జెప్పేసి. అంటే యూఎస్ యొక్క హెల్త్ కేర్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఫండింగ్ సర్వీసెస్ కావచ్చు, పబ్లిక్ చార్జెస్ కావచ్చు, వీటికి ఏమైనా ఎఫెక్ట్ వస్తదా? సో, వీటికి ఎఫెక్ట్ వచ్చిందంటే అమెరికన్ యొక్క గవర్నమెంట్ కూడా చాలా వరకు బర్డెన్ అవుతది. సో, వాళ్ళ బర్డెన్ అవ్వకుండా ఉండాలి అంటే ఎవరికైతే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళనైతే యూఎస్ఏ వీసా ఇచ్చే ముందు ఆలోచించాలి అని చెప్పి చూస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఆహ్, ఇది అన్ని రకాల వీసా వాళ్ళకి వర్తిస్తది. హెచ్-1 వీసా కానియండి, ఎఫ్-1 వీసా, ఎల్-1 వీసా అండ్ వాళ్ళ మీద ఉన్నటువంటి డిపెండెన్సీస్ కానియండి, అండ్ పిల్లలు కానియండి అందరికీ కూడా ఇది వర్తిస్తది. కానీ హెచ్-1 వీసా వాళ్ళు కానియండి, అంటే ఎవరేమైనా వర్క్ చేసే వాళ్ళం ఇక్కడికొచ్చినప్పుడు అమెరికన్ గవర్నమెంట్ హెల్త్ కేర్ మీద మనమేమి డిపెండ్ అవ్వం. అసలు మనకి దాంతో అసలు సంబంధమే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, మనమే పే చేస్తుంటాం. ఎందుకు అంటే మనకి తప్పకుండా కూడా ఇక్కడ మెడికల్ ఇన్స్యూరెన్స్ అనేది తప్పకుండా ఉంటది. సో, మెడికల్ ఇన్స్యూరెన్స్ అంటే అది మన మీదనే బర్డెన్. సో, అమెరికన్ గవర్నమెంట్ మీద మనకి ఎలాంటి సంబంధం కూడా ఉండదు. బట్ ఇప్పుడు వాళ్ళు మన యొక్క ఫిజికల్ రికార్డ్ లోపల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చూసినప్పుడు డెఫినైట్‌లీ మనం ఏంటి అంటే మేమైతే అక్కడ హెల్త్ కేర్ మీద మేమేం డిపెండ్ అవ్వం. మాకింత సాలరీ ఉంది కాబట్టి మేము అక్కడికెళ్ళిన తర్వాత ఇన్స్యూరెన్స్ తీసుకుంటాం. సో, మా మీద మేమే డిపెండ్ అవుతాం. సో, దానికి దీనికి ఎలాంటి సంబంధం అయితే లేదు అని జెప్పేసి మనం ప్రూవ్ చేయాల్సిందుంటది. ఈవెన్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఎవరైనా వస్తున్నారనుకోండి. సో, వాళ్ళకి కూడా ముందే వాళ్ళకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నప్పుడు సో, మా పిల్లలు ఇలా ఉంటారు యూఎస్‌లో. వాళ్ళకింత సాలరీ వస్తూ ఉంటది. సో, మేమిట్లా ఇన్స్యూరెన్స్ మీదనే సో, అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ హెల్త్ కేర్ మీద మేమేమి డిపెండ్ అవ్వము అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనం ప్రూవ్ చేసినా చేయకపోయినా కూడా మనకి ఇక్కడ ఈ సర్వీసెస్ ఏవి కూడా మనకి అప్లై అవ్వవు. బట్ ఇప్పుడు ఎవరికి ఎక్కువ ప్రాబ్లమ్ అవుతది అంటే ఎవరైతే ఎఫ్-1 స్టూడెంట్స్ వస్తూ ఉంటారో వాళ్ళు ఇక్కడికొచ్చినాక చాలా మంది ఇన్స్యూరెన్స్ తీసుకోరు. అలా అని చెప్పేసి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ వర్తిస్తాయంటే వర్తించవులెండి. కానీ వాళ్ళు వచ్చేటప్పుడు కూడా వాళ్ళ యొక్క హెల్త్ రికార్డ్‌తో పాటు వీటిని మాకు మేమే మేనేజ్ చేసుకోగలం. సో, మేము వాటి మీద ఏమి కూడా డిపెండ్ అవ్వం. మా వలన అమెరికన్ గవర్నమెంట్‌కి ఎలాంటి బర్డెన్ ఉండదని చెప్పి మనం చూపించుకోవాల్సిందుంటది. అంటే ఫ్యూచర్‌లో. అండ్ ఇది ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్‌నిస్తది అంటే ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఇస్తారు చూసారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి గ్రీన్ కార్డ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద ఇంకొకరు డిపెండ్ అయ్యి వాళ్ళు గ్రీన్ కార్డ్ తీసుకొని ఇలా ఉంటారు చూసారా? వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్‌నిస్తది. ఎందుకంటే వన్స్ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు యూఎస్ఏలో పని చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఖాళీగా కూడా ఉండొచ్చు. వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒబెసిటీ కావచ్చు, లేకపోతే ఏదైనా ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు డెఫినిట్‌గా ఏంటి అంటే వాళ్ళకి ఉండేటటువంటి ఇన్‌కమ్ చాలా తక్కువగా ఉంటది. ఏ పని చేయట్లేదు అంటే వాళ్ళకి ఎలాంటి ఇన్‌కమ్ ఉండదు. సో, అమెరికాలో సర్టెన్ ఇన్‌కమ్ కంటే తక్కువగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ హెల్త్ కేర్ కానియండి, ఈ గవర్నమెంట్ ఫండింగ్ సర్వీసెస్ హెల్ప్ అవుతూ ఉంటాయి. సో, ఇప్పుడు వీళ్ళు ఏ వర్క్ చేయనప్పుడు వాళ్ళు తప్పకుండా కూడా ఆ సర్వీసెస్‌కి ఎలిజిబుల్ అవుతారు వీళ్ళు. సో, అక్కడ ఎక్కువగా ఇంపాక్ట్ వస్తది. అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ కోసం కూడా అప్లై చేస్తూ ఉన్నారు. సో, దానివల్లన ఏంటంటే గవర్నమెంట్‌కి చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతది. ఎందుకంటే వాటికి రెగ్యులర్‌గా మెడిసిన్ కావాలి. వీళ్ళకి సరైనటువంటి సాలరీ లేదు. అందువలన ఈ ఫండింగ్ వీళ్ళకి కూడా ఇవ్వాల్సిందుంటది. సో, ఇలా వాళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతది కాబట్టి సో, గవర్నమెంట్ ఏంటంటే ఫారినర్స్‌కి ఇవ్వను అని చెప్పకుండా సో, ఈ వీసా హోల్డర్స్ కానియండి, ఈవెన్ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే ఫ్యూచర్‌లో ఇది ఇంప్లిమెంట్ అవుతది అని చెప్పి. వన్స్ వీళ్ళ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క ఫిజికల్ రికార్డ్ లోపల ఇవన్నీ కూడా ఏవి చెక్ చేయలేదు అనుకోండి. వన్స్ వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా గవర్నమెంట్‌దే కదా రెస్పాన్సిబిలిటీ. అంటే సరైనటువంటి సాలరీ లేకపోతే. సో, ఆ టైం లోపల ఏంటంటే ఎవరైతే
ఇలా గ్రీన్ కార్డ్‌కి అప్లై చేస్తున్నారో ఫ్యామిలీ బేస్డ్ కానియండి వాటెవర్ ఇట్ ఈస్ వాళ్ళు నిరూపించుకోవాల్సింది ఉంటది. అంటే ఐ మీన్ మాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. మాకు వీటికి ఎలాంటి సంబంధం లేదు. మేము ప్రెజెంట్ అయితే చాలా ఆరోగ్యంగానే ఉన్నామని చెప్పేసి. సరే ఇక్కడ ఏదైనా కూడా మనం నెగెటివ్‌గా చెప్దాము. అంటే మాకు అన్ని జబ్బులున్నాయి కానీ ఏం లేవు అని చెప్దాము అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అమెరికాలో మనం డే 1 అడుగు పెట్టినప్పటి నుంచి కూడా మన యొక్క హెల్త్ ఎలా ఉంది, మన యొక్క ఫిజికల్ రికార్డ్, మన పిల్లల యొక్క ఫిజికల్ రికార్డ్ అన్నీ కూడా ఉంటాయి. ఎవరికైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈవెన్ ఆటిజం ఉందా, లేకపోతే ఐ మీన్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పిల్లల లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి. సో, మనం అంత ఈజీగా అబద్ధం చెప్పడానికైతే ఉండదు. సో, తప్పకుండా కూడా అక్కడ మనం నిజం చెప్పడానికే ఉంటుంది. ఆ టైంలో వాళ్ళేంటంటే గ్రీన్ కార్డ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఆలోచిస్తారు. వీళ్ళ గ్రీన్ కార్డ్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి. లేదు ఆ టైం లోపల మన యొక్క సాలరీ చూపించి మనము ఇలా ఇన్సూరెన్సెస్ ఉన్నాయి అండ్ ప్రతి ఇయర్ కూడా మేము ఇన్సూరెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. ప్రతి మంత్ మేము మెయింటైన్ చేస్తున్నాం. ఇవన్నీ చూపిస్తే దెన్ ఓకే. వాళ్ళు ఓకే అనుకుంటే ఇస్తారు. మెయిన్‌లీ కూడా అక్కడ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, ఇక్కడ మనం అంటే వీసాస్ ఇచ్చేటప్పుడు మనం ఏదైనా ఫిజికల్ రికార్డ్ అవి చూపించినప్పుడు, లేదు మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దెన్ ఓకే. మా యొక్క ప్రాబ్లమ్స్ అంటే మా యొక్క హెల్త్ ఇష్యూస్‌కి మేమే చూసుకోగలం. మా యొక్క హెల్త్ ఇష్యూస్‌కి మేమే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం చూపించినట్లయితే ఎలాంటిది ఉండదు. ఆల్మోస్ట్ వీసా హోల్డర్స్‌కి మనకేదైనా అయితే మనదే రెస్పాన్సిబిలిటీ. మనకి వీళ్ళిచ్చే ఫండింగ్ కానియండి, వీళ్ళ యొక్క సర్వీసెస్ ఏవి కూడా మనమైతే యూజ్ చేయం. సో, దీనివలన పెద్దగా టెన్షన్ అంటే అంత టెన్షన్ ఏం లేదులెండి గానీ, బట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా మెడికల్ ఇన్స్యూరెన్స్ అవి మెయింటైన్ చేయాలి. చాలామంది ఏంటంటే మెయింటైన్ చేస్తూ ఉండరు. చాలామంది అసలు ఇన్స్యూరెన్స్ తీసుకోరు. సో, దానివల్ల చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో, అవి కూడా ఒకసారి మనం చూసుకోవాలన్నట్లు. ఇంకా ఫ్యూచర్‌లో గ్రీన్ కార్డ్ ఇచ్చేటప్పుడు ఫినాన్షియల్ స్టేటస్ అండ్ మన యొక్క హెల్త్ స్టేటస్ అండ్ మన యొక్క హెల్త్ కవరేజ్, మన యొక్క ఐ మీన్ మన యొక్క ఫినాన్షియల్ కవరేజ్ అన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉండి గ్రీన్ కార్డ్ అయితే వస్తది. ఎస్పెషల్లీ ఇది ఎక్కువగా ఎవరికి ఎఫెక్ట్‌నిస్తదంటే ఈ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ తీసుకుంటుంటారు కదా! వాళ్ళకి మాత్రం ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పానులెండి రీజన్ అదే. ఇంకా లాస్ట్ 1 వీక్ నుంచి అయితే యూఎస్ఏలో అయితే 3 మెంబర్స్ ఏమో చనిపోయారు. 3-4 అనుకుంటా. అందులోపల ఇద్దరు స్టూడెంట్స్ అండ్ ఒక అతనేమో పెద్ద అతను. వాళ్ళ యొక్క పిల్లల యొక్క గృహప్రవేశానికని వచ్చినటువంటి కొద్ది గంటల్లోనే అతను చనిపోయారంట. సో, అతని యొక్క బాడీ ఇండియాకి వెళ్ళాలన్నా కూడా అదంతా కూడా ఇక్కడ ప్రాసెస్ అండ్ చాలా కూడా మనీ ఖర్చు అవుతది. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకరొచ్చేసి హార్ట్ ప్రాబ్లమ్ అంట. సో, అనుకోకుండా నైట్ చనిపోయాడంట. అండ్ ఇంకోటి అమ్మాయి లాస్ట్ ఒక కొద్ది రోజుల నుంచి బాగా కాఫ్‌తో ఇబ్బంది పడుతుందంట. పాపం ఆ అమ్మాయి కూడా అనుకోకుండా నిన్ననో ఏమో అనుకుంటాను ఐ థింక్. సో, ఆ అమ్మాయి చనిపోయారు. ఇక్కడ యూఎస్ఏలో ఎవరైనా చనిపోతే ఏంటంటే చాలా వరకు పేపర్ వర్క్ ఉంటది. అంటే మన యొక్క బాడీ ఇక్కడి నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలి కాబట్టి. సో, చాలా పేపర్ వర్క్ ఉంటది. అండ్ అదంతా అయిపోయిన తర్వాత కూడా చాలా మనీ అనేది ఖర్చు అవుతది. అంటే సుమారుగా హ్మ్. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 12-13 లక్షలు ఈజీగా అవుతది. సో, అంత ఖర్చు అవుతది. సో, అందువల్ల స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు గో ఫండ్ అని చెప్పేసి అలాంటి అంటే ఫండింగ్ రైజ్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ యూఎస్ఏలో ఉన్న వాళ్ళు చాలామంది ఫండింగ్ ఇస్తూ ఉంటారు. సో, అలా మన బాడీ అనేది ఇండియాకి వస్తది. సో, చాలామంది ఏంటి అంటే మీరు ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ఈవెన్ పెద్దవాళ్ళు ఎవరైనా వస్తున్నారు అనుకోండి ఇక్కడికి, తప్పకుండా ట్రావెల్ ఇన్స్యూరెన్స్ అనేది తీసుకోవాలి. సో, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఏదన్నా జరగరానిది జరిగినా కానియండి, లేకపోతే ఇంకా ఏదైనా ఉన్నా కూడా దానికి ఈ ట్రావెల్ ఇన్స్యూరెన్స్ అనేది ఉపయోగపడతది. అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఈవెన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. తప్పకుండా హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది మ్యాండేటరీ. ఆల్మోస్ట్ వీసా వాళ్ళకి, మనకి హెచ్-1 వాళ్ళకి అందరికీ తప్పకుండా ఉంటదిలెండి కానీ, బట్ స్టూడెంట్స్ ఏందంటే చాలామంది నెగ్లిజెన్సీ చేస్తారు. ఎంత ఫీవర్ వచ్చినా, ఎంతొచ్చినా, ఎన్ని రోజులైనా వాళ్ళ ఓన్ మెడిసినే తీసుకుంటారు. సో, తప్పకుండా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. ఈ మధ్య కాలంలో యూఎస్ఏలో కూడా ఇలాంటివి చాలా చూస్తున్నాం గానీ, అవి ఎక్కువ బయటికి రావన్నట్లు. సో, ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.